మీకేం పర్లేదు కదా అమ్మగారు. ఇట్ట మళ్ళీ ఏదైనా సమస్య వస్తే నాకు కబురు చేయండి. నా పేరు కిట్టడండి. ఈడే చుట్టుపక్కల కూరగాయలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాను. వస్తానమ్మగారు. ఆగు. నువ్వు యాడికి పోనక్కర్లేదు. నీకు ఈడనే పనిస్తా. ఏయ్ నిన్నే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇప్పుడు కాదమ్మగారు, రేపటి నుంచి వచ్చేస్తానండి. ఏ ఇవాళ ఏమైనా దుర్ముహూర్తం ఉన్నదా? కాదమ్మా, పక్కుల్లో మా అమ్మ నాన్న ఉన్నారు. నాకు పని దొరికిన విషయం వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తానండి. తింగరోళ్ళ ఉన్నావే. సరే సరే పో. వస్తానండి. ఏందో ఏంది అందరూ గుడ్లు గుబ్బలా చూస్తున్నారు? లోనికి పోండి. ఏమైందండి? అందరూ గుంపుగా వచ్చి వెళ్తున్నారు. ఇంద్రమ్మ మెట్ల మీద కాలు జారి పడిపోయినది. అయ్యో, మీకేం కాలేదు కదా? డాక్టర్కి ఫోన్ చేయకపోయారా? ఇట్లాంటివన్నీ మాకు అలవాటేలే. అలవాటని ఊరుకుంటే ఎలా అండి? ఫ్రాక్చర్స్ అయ్యుంటే ప్రాబ్లం అవుతుంది. పదండి హాస్పిటల్కి వెళదాం. అక్కర్లేదు, వాడెవడో హాస్పిటల్కి తీసుకుపోయే అవసరం లేకుండా కాలుని సవరించిపోయినాడు. అలాగా? ఏది ఇందాక కొత్తతను మాట్లాడుకుంటూ వెళ్ళాడు? ఎవరో గాని చాలా మంచివాళ్ళ ఉన్నాడు. ఏంటి, సునంద కొండారెడ్డి ఇంట్లో ఉందా? అవునరా, మన పథకం ప్రకారమే నేను మారు వేషంలో ఆ ఇంట్లో చేరాను. అతి కష్టం మీద ఆ ఇంద్రానికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాను. తనంతటి తానే నన్ను పనిలో చేరమని చెప్పింది. నేను సరే అని చెప్పేలోపే సునంద అక్కడికి వచ్చింది. మళ్ళీ తను నన్ను చూస్తే మొదటికే మోసమని నేను రేపొచ్చి పనిలో చేరతానని చెప్పి ఆ సునంద కంటపడకుండా వచ్చేసానురా. అసలు ఇది అక్కడికి ఎందుకు చేరినట్టు? దిక్కు లేక, వేరే దారి లేక. మన మీద పగ సాధించాలంటే దానికి అంతకన్నా మంచి చోటు లేదు గనక. మనం దానికి పెద్దిరెడ్డి గారింట్లో స్థానం లేకుండా చేశాం. పోనీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడ అనుభవించడానికి దానికి ఆస్తి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తిరగడానికి కనీసం కారు కూడా లేదు. మరి అది ఆ కొండారెడ్డి ఇంటికి వెళ్తే దానికేం లాభం రా? దాని పగ బ్రతకాలంటే ముందు అది బ్రతకాలరా. అందుకే కొండారెడ్డి ఇంట్లో చేరింది. ఈ కుటుంబానికి శత్రువులైన ఆ కుటుంబంలో చేరితే దానికి ఇక్కడ విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే మనల్ని ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచించే అవకాశం కూడా దానికి అక్కడే దొరుకుతుంది. నిజమేరా, కానీ అది అక్కడుంటే చాలా ప్రమాదం కదరా. ప్రమాదమే, కానీ మనకి మాత్రమే కాదు, దానికి కూడా. ఇప్పుడు అది అక్కడ ఉండటం వల్ల దానికి ఒక లాభం ఉంది, ఒక సమస్య ఉంది. మనకే ఒక లాభం ఉంది, ఒక సమస్య ఉంది. మనకి లాభం ఏంటంటే అది మన గురించి ఏం ఆలోచిస్తుందో, ఏం ప్లాన్లు వేస్తుందో తెలుసుకోవచ్చు. సమస్య వచ్చి పెద్దిరెడ్డి కుటుంబం మీద పగతో ఉన్న వాళ్ళకి ఆ సునంద తెలివి తోడైతే చాలా దారుణాలు జరుగుతాయి. మరి దానికి అది ఆ ఇంట్లో ఉంటే మన నుండి నిజం తెలిస్తే పెద్దిరెడ్డి గారి నుండి ఏ ఆపద రాకుండా
తన ప్రాణానికి రక్షణ ఉంటుంది. ఇది దానికి లాభం. మరి సమస్య? అది అక్కడే ఉంటే దాని చావుతో అది చెలగటం ఆడినట్టే. ఎందుకురా? వాళ్ళ నాన్న చావుకి కారణమైన రవివర్మ చెల్లె ఈ సునంద అని తెలిస్తే దాని తల తీసి వాళ్ళ గుమ్మానికి దిష్టిబొమ్మలా కడతారు. ఇది దానికి చెప్పుకోలేని తీర్చుకోలేని సమస్య. అది ఎవరికైనా చెప్పుకున్నా చస్తుంది, వాళ్ళకి తెలిసినా చస్తుంది. దాని గొయ్య అదే తవ్వుకుంది. అంతా బానే ఉందిరా, కానీ ఇప్పుడు నన్ను అది అక్కడ చూస్తే నేను ఇంటి మనిషిననే వాళ్ళకి చెప్పేస్తుంది కదరా. అప్పుడు మనం అనుకున్నదేమీ జరగదు కదరా. జరుగుతుంది. ఎలా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇది నీ దగ్గర ఉంటే అది నిన్ను ఏమీ చేయదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అయిపోయావు సునంద. ఈ ఫోటోతో నిన్ను నాగిని డ్యాన్స్ చేయిస్తా. రే బసవా, అసలు ఈ రవివారం గురించి, కొండారెడ్డి నాన్న గురించి నీకెలా తెలుసురా? నేల చెప్పిందిరా. అవునరా, మర్చిపోయాను. అది ఎక్కడుందిరా? మనం అనుకున్న దగ్గరే ఉందిరా. కళ్ళ ముందు ఉండాల్సిందాన్ని కనపడకుండా చేశారా. ఆ సునందని మామూలుగా వదలకూడదురా. సమస్య సునందతో అయితే అది ఆడిన దానికన్నా మనం దాన్ని ఎక్కువ ఆడించవచ్చు. కానీ అది వైషు మనసులో నేల మీద ద్వేషాన్ని పెంచింది. నేల ఇంకా ఇంట్లోనే ఉంటే వైషు వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే కదరా చెల్లి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రే, అది అసలే నిండు గర్భిణి. నువ్వే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలరా. దానికేం కాదురా, ఈ అన్నయ్య ఉన్నాడు కదా. సరే, నేను వెళ్తానురా. రే, ఆ సునందతో జాగ్రత్త. నేను దానికి కనపడకపోతే ఓ లెక్క, కనబడితే ఇంకో లెక్క. వస్తానురా. తిండి ఎక్కువైనాదా? పని పక్కన పెట్టి యజమాని లెక్క కూకున్నావు. లే అన్నుంచి. నిన్ను కాదు, నువ్వెందుకు నిలబడ్డావు? కూకో. నీకే చెప్పేటిది, కూకో. సునంద అంటే నువ్వేనా? అవునండి. మా అమ్మి చెప్పినదిలే.
బతికి చెడ్డదాని వంట కదా. చూస్తేనే అర్థమవుతుండదిలే. ఆ పెద్దిరెడ్డి కుటుంబం అంటే పడదంట, మాకంటే ఎక్కువ పగుండదా? ఆ, అబే అది ఆహా, సమాధానం చెప్పనీకే సమయం తీసుకుంటుండవు. నువ్వు ఆళ్ల మీద పగేం తీర్చుకుంటావు. ఎవతిది నన్ను తగులుకుంది. అమ్మా గదిలో ఉండే ముసల్దా ఇప్పుడు అర్థమైంది ఈ ఇంద్రానికి అంత పొగరెక్కడి నుంచి వచ్చిందో. సునందని భయపెడతా ఉండావా? ఆ, అయ్యో అదేం లేదండి. నువ్వు మా అమ్మని చూడలే కదా, తనే మా అమ్మ. భలేవారే, మీరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆ టీవీ చూస్తుంటేనే తెలిసిపోతుందండి. మీ గురించి విన్నప్పటి నుండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఎదురుచూశాను. ఆ అదృష్టం ఇప్పుడు దక్కింది. పగ కోసం ఇన్నేళ్లు చీకటి జీవితం గడిపారంటే మీరు చాలా గ్రేట్ అండి, గొప్పవారు. మీ కుటుంబంతో పరిచయం ఏర్పడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మాత్రం పగోడు సత్తేనే ఆనందంగా ఉంటాది. ఆశ, ఆలోచన, ఆచరణ అన్నీ పగోడి పతనం కోసమే ఉంటాయి. నీకు ఆశ్రయం ఇచ్చినది కూడా మాకు ఉపయోగపడతావనే. కాబట్టి యాలకి తిని తొంగొని మాకు తోడుగా ఉండు. ఛ! ఏం కర్మరా బాబు, ఆఖరికి ఈ ముసల్దాంతో కూడా మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంది సునందా, మా అమ్మ మాటలకి అడిలిపోయినావా ఏంది? అబ్బే అది సరే గాని చిన్నపరెడ్డి సావుతో ఆ ఇంట పెండ్లి ఆగిపోయినది కదా, ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది? నిజమే, కాని వాళ్ళెవరూ ఇంకా చిన్నప్పరెడ్డి చనిపోయిన బాధ నుండి తేరుకోలేదు. అవును, ఆ పిల్లకా ఎవరు? అదే ఆ వైషుని పెళ్లాడేటోడు, పెద్దిరెడ్డికి కాబోయే అల్లుడు. ఆ, వాడా వాడు పెద్దిరెడ్డికి చుట్టమా? కాదు, చుట్టమే కాదు, పెద్దిరెడ్డికి స్వయన మేనల్లుడు. అదేనండి, సావిత్రి కొడుకు. అన్నా, ఆడు సావిత్రి కొడుకంటన్నా. అస్సలు పగోడు దొరికినాడన్నా. యాడున్నావన్నా? అమ్మగారు, అయ్యగారు మామిడి తోటకు పోయినారు. బండి తీవని చెప్పరా. ఇదేంటి, సూర్య సావిత్రి కొడుకు అని చెప్పగానే అంత వైలెంట్గా రియాక్ట్ అయింది. అసలు పగోడు అంటుందేంటి? ఏమీ అర్థం కావడం లేదే. ఏం జరుగుతోంది?
ఏమైనది ఇంద్రమ్మా ఇట్టా వచ్చినావు? ఆ సావిత్రి కొడుకెవరో తెలిసినాదన్నా? అవునా? ఎవడాడో? ఒకసారి సునందకు ఫోన్ చేయమ్మా. హలో సునందా, నీకాడ ఫోటో ఉన్నాదా? ఆ? ఫోటోనా? ఇప్పుడు నా ఫోటో ఎందుకండి? నీది కాదు, ఆ సావిత్రి కొడుకు ఫోటో. వాడిదా? ఉన్నాదా లేదా? తొందరగా చెప్పు. ఉంది ఉంది. అయితే వెంటనే ఎవరన్నా పనివాడికి ఇచ్చి పంపించు. అదే అలాగే. ఆ ఫోటో స్టూడియో కాడ ఉంటామని చెప్పు. సరేనండి, సరే సరే. వాడి ఫోటోతో వీళ్ళకేంటి పని? అదేంటి ఆ గుడ్లగొబ్బ మోహంది అంత హడావిడి చేసింది? నేను ఏమన్నానని? పెద్దిరెడ్డి మేనల్లుడు, సావిత్రి కొడుకు అన్నాను, అంతే కదా. దీనికి తనంతగా రియాక్ట్ అవ్వాలా? ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అయ్యింటుంది? పగ ఆ కుటుంబం మొత్తం మీదుంది. మరి ఒక్క సూర్య విషయంలోనే ఇంత వెరైటీగా రియాక్ట్ అయింది అంటే అంటే ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది. ఏంటది? ఎందుకంత కంగారు పడతాండావు? ఇంద్ర మరుపులకి అర్థం తెలియకనా? చూస్తే ఎవరినో జంపనీకి పోతున్నట్టు పోతుండదు కదా. నేనలా చెప్పడం ఆవిడికి నచ్చలేదా? లేక కంగారు పడమాక, ఆళ్ళు నిన్నేం చెయ్యర్లే. అబే, నన్నేం చేస్తారో అని కాదండి. అంత కోపం రావడానికి కారణమేంటో తెలీక నువ్వు చెప్పిన మాట అసొంటిది. అయినా ఉన్నదాని ఉండక ఎందుకు ఆడి విషయాలు ఈడ చెప్పడం?
ఆ అబ్బాయి ఫోటో కూడా పంపినట్టుండవుగా. ఎందుకు? ఆ? ఏం చేద్దామని? ఆణ్ణి కూడా చంపేద్దామనా? చంపడం ఏంటండి? మరి ఊరేగింపుతో ఇంటికి తీసుకొచ్చి ఉట్ల పండగ చేస్తారనుకున్నావా? ఏమండి ప్లీజ్, నరాలు పగిలిపోతున్నాయి. అసలు విషయం ఏంటో చెప్పండి. ఈనాటిది కాదులే, నా పెండ్లితో మొదలైనది. నేను చచ్చే వరకు ఇట్నే ఉంటది. పెద్దిరెడ్డి ఎవరినో తెలుసా? నా అన్న.